మాటను అందరూ కూడా ఓకే చేసి ఇంకొక 100 చండీ ఎక్కువ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో 2వ చాప్టర్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ పూజలో కూర్చున్న వాళ్ళంతా కూడా అట్లాగే కూర్చొని 2వ చాప్టర్ను కూడా కంప్లీట్ చేయవలసింది. మీకు శ్రమ అయినా సరే అలాగే కూర్చోవాలి. మిగతా చోట బ్రాహ్మణులు కూర్చుంటారు. మొత్తం కూడా ఈ ఒక్కరోజే 100 చండీ పారాయణ. ఇవాళ కూర్చున్న వాళ్ళకి 100 చండీ పారాయణ, పూర్వజన్మ సుకృతం అలా కూర్చోవడం, ఆ పారాయణలో పాల్గొనడం. ఆ తర్వాత గురువుగారు ఉన్నారు, ఇద్దరు మహానుభావులు. మీరు మామూలుగా కాలనీలో చూసి ఏదో బ్రాహ్మణి పిలుచుకోవాలంటే పిలుచుకోగలరు, కానీ మొత్తం మీరు ఖర్చు పెట్టి ఆస్తులన్నీ జగనమ్మిన ఈ ఇద్దరు గురువుగారు రారు. ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్పనైనటువంటి వ్యక్తులు, విద్యావంతులు. మీ అందరికీ ఆశీర్వచనం ఇవ్వాలనే ఉద్దేశం చేత వాళ్ళిద్దరినీ పిలవడం జరిగింది. సాయంకాలం పూట 4 వేదాల పారాయణ ఉంటుంది. అవేవి మీరు చూడట్లేదు. ఏదో మేము హోమం మీద కూర్చున్నాం, భోజనం చేసాం, వెళ్ళిపోయాం అన్నట్టుగా కాకుండా ఇవాళ సాయంకాలం, రేపు ఉదయం ఇది మీది, మాది కాదు. మాకు మామూలే రోజు కూర్చుంటాం భోజనం దగ్గర. మీరు ఎప్పుడోసారి కూర్చుంటారు. మీ కార్యక్రమం మీరు ఉంటే శ్రద్ధగా ఉంటుంది. మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. భగవంతుడు 5 వరాలు ఇస్తాడు. అవయవ లోపం లేనటువంటి శరీరము, చక్కని తల్లిదండ్రులు, మంచి భార్యాకులు, మంచి గురువు, మంచి జ్ఞానం. ఈ 5 ఉంటే అదే స్వర్గం, అందులో ఏది లేకపోయినా అదే నరకం. అదేవిధంగా కొనలేనటువంటిది ఏమిటయా అంటే మనశ్శాంతి. అది ఒక భగవంతుని అర్చన వలన, మంత్రం వినడం వలన, పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మాత్రమే సాధ్యం. అలా లేకుండా ఏదో మనం ఇంటికి కూర్చొని 1 లక్ష రూపాయలు ఇస్తే మనశ్శాంతి దొరకదు. కాబట్టి దయచేసి మరికొద్ది క్షణాల్లో మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. సాయంకాలం 4 గంటలకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం.